ఫ్రాంక్లీ స్పీకింగ్ డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా. హే ముద్దు కమాన్. ఎవరైనా చూస్తారేమో. ఈ రైడల్ కనిపెట్టింది ఎవడరా బాబు? ట్రై చేయి. గైస్ ప్రిటెండ్. ర్యాపిడ్ చేయరా. ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు. కమాన్. ఏంటి కుడిలో తీర్థం తీసుకున్నట్టు? సపోజ్ వాళ్ళు చూస్తే. వాళ్ళెవ్వరూ చూడట్లేదు. కమాన్ కమాన్. రేయ్ హలో అక్కడ లైవ్ రా. సారీ కానీ కానీ పెట్టేశాడు. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్య. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిల్ చదివేసి చెప్పండి చెప్తాను, సార్. వినండి. మెయిల్ ఏంటంటే, చందు ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం చెక్కా సార్? ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమేనా రేపు వేసుకోండి సార్. కాదా అని నేను ఇన్నాళ్ళు గురుగారు ఆలోచించాను. నువ్వే చెక్ గెలిచావు. బౌన్స్ అవడం మన చరిత్రలోనే లేదండి. అందుకే నేను ఇంకా జూబ్లీ నిన్ను బ్రాంచ్ సార్. పట్టించుకోలేదు. ఇంకొద్ది ఓకే సార్. రోజుల్లో నీ ముందు ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు. ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా ప్రపంచంలో చందన? చందన ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో. ఒక్కసారి అడిగి చూడు. ప్రతి చందనాకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికమ్మా జెసికా. ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాప్ సిల్లీ ఫెలో. ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు. హే ప్లూటో. డూ నాట్ టచ్. ఓకే. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు అంటే దీని మీద ఏ రాసుంది? డూ నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు లేదు? హాయ్ మిల్కీ. ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? సారీ చెప్పు. సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? మమ్మీ డాడీ బాగున్నా బాబు? దయ్యం ఉందిరా. ఆమ్లెట్ కూడా ఇచ్చింది. దయ్యం ఉందంటే కిచెన్ లో. నీ జీవితం నాశనం అయ్యే వరకు వీడిని నొదలరు. ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదు నీది. నువ్వెంత త్వరగా రియలైజ్ అయితే నీకే అంత మంచిది. అది కాదు డాడీ, మేము జస్ట్ ఐమ్ రియల్లీ సారీ. యాదమ్మా నీ అమ్మ రాయే. అంటే నా లైఫ్ కన్నా నీకు మీటింగ్ ఇంపార్టెంటా? 5 minutes లో చేస్తానన్నాను కదా. వాట్? ఛే. నందు, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నీ లైఫ్ కూడా నాలా తయారవ్వకూడదు. ప్లీజ్, నేను నీకు ఐడియాస్ ఇవ్వలేను, కానీ ఎలాగోలా ఈ సంబంధం. ముయ్యవే నోరు అరివికట్ట ముంటం. ఏంటి నాన్న ఇది? నా జీవితం నాశనం అయిందని తెలుసు కూడా ఆ ఇంటికి మళ్ళీ చెల్లెల్ని పంపిస్తున్నారు. అసలు మీరు ఆలోచించ చేస్తున్నారా ఇదంతా? అది కాదండి. నువ్వు పో, నువ్వురా. గ్లామర్ బావా. పుట్టింట్లో పడి బాగా మేస్తున్నావా? బలిస్తివి. పని పాట లేకుండా తిరగడమేనా? దీనికైనా ఏమైనా నేర్పిస్తివా? అబ్బెబ్బెబ్బె, అదేమీ లేదండి. అన్ని పనులు శుభ్రంగా చేస్తాది. ఇల్లు ఊడుస్తాది, సాపాడు చేస్తాది. బడి గుడి మడి తప్ప ఏమీ తెలియదు. గంగిగోవు మాదిరి. మా అక్క కూడా గంగి గోవు మాదిరితా. అందుకే కసాయి వాళ్ళ దగ్గర కాపురం చేయలేక దానికి
ఆడపిల్లకాయలకి చదువు ఉండకూడదనేది. ఏం చెప్పినా పశువులా తలాడించాలి. మీది ఆ జాతి అనుకుంటా, అందుకే మీ భాష పశువులకి బాగా అర్థమవుతుంది. పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంటి అది? నువ్వుండాలిగప్పన్. అది మా ఇంటికే కదా కోడలుగా వచ్చేది. దాన్ని నేను పెడతాను అట్టనే దారిలో. అట్టనే ఇంటికెళ్ళాక ముహూర్తం గురించి కబురు చేస్తాను. ఉంటాను. అలాగే. ఈ రైల్వే ట్రాక్ మీద పడుకుని చనిపోవాలండి. కొంచెం పాయిజన్ అన్న కొనివ్వండి, వేరే దారి లేదు. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి. వీడేమో కదలడు మెదలడు. దాని గురించి అంతగా ఆలోచించేదేముంది? లేచిపోయి పెళ్లి చేసుకోవడమే. లేచిపోవటం ఒకటేనారా మార్గం? ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ ఏనా? ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల లైఫ్ పాడవాలని ఆలోచిస్తారా? ఏ మన కిషోర్కి ఏం తక్కువ? నేరుగా వెళ్ళి కన్విన్స్ చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ నాన్న పరువు పరువు అంటాడని. ఇలాంటి పనుల వల్ల ఆయన ఏదైనా చేసుకుంటే మీరందరూ రెస్పాన్సిబులా? అయ్యా, దీనికి మార్గం అంకుల్ని ఒప్పించడం ఒకటే. ఆయన ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి, ఆయన ఒప్పుకునే వరకు. అంతే. నిన్న నువ్వు నన్ను ఏమడిగావు? కలర్ టీవీ. టడటడా. నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎదవ తెలివితేటలు. కలర్ టీవీ అంట, కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి. ఎంత అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్. అయ్యో మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్ మీరు అనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పొట్టన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలాగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఎన్నా కోఇన్సిడెన్స్, ఎన్నా కోఇన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? But uncle, they're majors. నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్. ఏ జన్మలో ఏ మునీశ్వరుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివి దయ్యాలు. పద్మావతి, కొరివి దయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవ్వే. ఇవ్వు. ఆ గొలుసుతి. నీ అప్ప సొత్తు అనుకుంటివా?
నీ అప్ప సొత్తు అనుకుంటివా హ? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్, నా మాట వినండి. ఓకే 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 చందు చెప్తుందిగా, చూద్దాం. ఆన్ ద రాక్స్. రాక్సేంద్ర రాగొట్టేసే. నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు.